భారత పార్లమెంట్లో నిన్నటి రోజున జరిగిన సంఘటన బీజేపీ కుట్రపూరిత ఆలోచనలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలకు చెంపపెట్టుగా భావించవచ్చని రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్ పేరుతో 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన్ బిల్ను ఆమోదింపజేయాలనే కుట్రపూరిత ఆలోచనను పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా వ్యతిరేకించడం సంతోషించాల్సిన విషయమని రాజమండ్రి కాంగ్రెస్ కమిటీ అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ సంఘటన దేశంలో రాబో రోజుల్లో జరిగే అధికార మార్పిడిని సూచిస్తూ ఉందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగే డీలిమిటేషన్ వలన గాని లేక ప్రస్తుతం ఉన్న సంఖ్యపై 50% పెంపు ద్వారా గాని జరిగే ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలకు మేలు జరగడం ద్వారా వారి పాలనను సుస్థిరం చేయాలనే ఆలోచనతో బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు. 2023లో ఆమోదింపబడిన మహిళా బిల్లు 33% రిజర్వేషన్ బిల్లును బీజేపీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరలా ఇవాళ కొత్తగా మహిళా బిల్లు అంటూ మీరు ఒక బిల్లుని ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏమిటి? అంతేకాకుండా ఇవాళ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకు మేలు జరుగుతుంది అనే ఒక అపోహ నడుస్తూ ఉన్నప్పుడు మీరు ఈ డీలిమిటేషన్ బిల్లును పూర్తి అవగాహన లేకుండా ఎందుకు ప్రవేశపెట్టాలి అని వారు ప్రశ్నించడం జరిగింది. అయితే బీజేపీ కుట్ర ఏంటంటే మేము మహిళా బిల్లుని ప్రవేశపెడుతూ ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, మహిళలంటే ప్రతిపక్షాలకి ఇష్టం లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం ఇష్టం లేదు అని ప్రజలను ముఖ్యంగా మహిళలను రెచ్చగొట్టాలనే ఒక దురుద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది. అయితే ప్రజలు మీడియా పెరిగింది, వాళ్ళ సోషల్ మీడియా పెరిగింది, పార్లమెంట్లో ఏం జరుగుతుందో వాళ్ళ ప్రజలకు తెలుస్తుంది, ప్రచార సాధనాలు పెరిగినాయి. మీరు చేసే కుట్రలు అక్కడ వరకే ఉంటాయి తప్ప ప్రజలకు ప్రతి విషయం తెలుస్తుంది, వారికి నిజంగా ఏం జరిగింది, వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది వారు కూడా గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు. ఎందుకొరకంటే అలానాడు మా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కానీ, మా పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కానీ స్థానిక సంస్థల నుంచి మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చింది మేము, మహిళలను ప్రోత్సహించింది మేము, మహిళలను అత్యధికమైన పీఠాల మీద రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అటువంటి కాంగ్రెస్ పార్టీని మహిళల విషయంలో వెనుకంజ వేసే విషయం లేదు. మహిళలకు రిజర్వేషన్ కావాలని మేము కూడా కోరాము. మా పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు అనుకూలంగానే ఉంటుంది. కానీ మాపై బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో బీజేపీ ఆడుతున్నటువంటి ఈ డ్రామాని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నిన్న వారు ప్రవేశపెట్టినటువంటి ఆ బిల్లు 2/3 మెజార్టీ లేనందువల్ల వీగిపోవటం జరిగింది. దీన్ని చూసైనా సరే బీజేపీ ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాదు రేపు దేశవ్యాప్తంగా రాబోతున్నటువంటి అధికార మార్పిడికి ఇదే సంకేతం. ప్రజలు ఆలోచనలో పడ్డారు, ఆలోచన చేస్తున్నారు. మీ కీయుక్తులు మోసాలు ఇక ముందుకు వెళ్ళవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే డీలిమిటేషన్ విషయంలో ఆ బిల్లులు సరైన వారు ప్రవేశపెట్టబోయే ఏ ప్రాతిపదికన మేము విభజన చేస్తాము లేదంటే సీట్లను పెంచుతాము అనేది ఒక క్లారిటీ లేదు. బిల్లులో ఏవి కూడా అస్పష్టంగా పెట్టి దానికి ఒక పేరు కూడా లేకుండా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. జనాభా ప్రాతిపదిక మీద తీస్తే ఈనాటి జనాభా ప్రాతిపదిక వేరు. 2011 అంటే ఇప్పటికి 15 సంవత్సరాలు దాటిందండి. అప్పటికి జనాభాకి ఇప్పటి జనాభాకి ఎంత తేడా ఉందో ప్రజలకు తెలియదా? 2011 జనాభా ప్రాతిపదిక మీద ఇస్తావా, లేదంటే ఇప్పుడున్న సీట్లపై 50% మార్జిన్ మీద 50% మేము పెంచుతామని అంటున్నారు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలకి ఈ డీలిమిటేషన్ల ద్వారా రాజకీయంగా కానీ అలాగే ఆర్థికంగా కానీ ప్రభుత్వాలు నష్టపోయే అవకాశం మెండుగా ఉన్నాయి.